జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ గారు, లెట్స్ టాక్ అబౌట్ మణిపూర్లో ఇన్సిడెంటు, సీఎం కాన్వాయ్ మీద అటాక్ చేయడం. మణిపూర్ గురించి మనం కొద్ది నెలల కిందట చాలా చర్చించుకున్నాం. రావణ కాష్టంలాగా చాలా నెలల పాటు జరిగినటువంటిది. అది ఇప్పుడు ఏదో కాస్త సద్దు మణుగుతుంది అనుకున్నటువంటి సమయంలో ఈ సీఎం కాన్వాయ్ మీద అటాక్ని ఎలా చూడాలి? దీని వెనక చైనా హస్తం ఉందని చెప్పేటువంటి అనుమానాలు వస్తున్నాయి. హౌ డు యూ లుక్ ఎట్ దిస్ మణిపూర్ ఇన్సిడెంట్? చైనా హస్తం అయితే ఉంటుందండి. అగైన్ లోకల్ సపోర్ట్ కూడా లేకపోతే ఏం చేయలేదు. ఈ ఎలక్షన్ ఇప్పుడు జరిగిన 2024 లోక్సభ ఎలక్షన్ ఇన్నర్ మణిపూర్ అండ్ అవుటర్ మణిపూర్ నుంచి రెండు కాంగ్రెస్ కలిశారు. ఇన్నర్ మణిపూర్ లో ఉండేది మొత్తం హిందువులు, మీటీ హిందూస్, ఆల్మోస్ట్ 80% పాపులేషన్ వాళ్ళు. కానీ చుట్టుపక్కల హిల్స్ అండ్ బియాండ్ ఉండేది కుకీస్. అక్కడ కొంచెం మంది మీటీస్ ఉన్నారు, కానీ మెజారిటీ కుకీస్. మన అందరికి తెలిసి ఈ గొడవ ఎక్కడి నుంచి మొదలైందంటే హైకోర్టు ఒక అబ్జర్వేషన్ తో మొదలైంది. దట్ మీటీస్ కూడా ట్రైబల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి హైకోర్టు ఒక రికమెండేషన్ ఇచ్చారు. దాని వ్యతిరేకంగా ఒక ప్రొసెషన్ తీసి మీటీల మీద దాడి చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్ రిటాలియేషన్. దాని తర్వాత మొత్తం జరిగిన ఇన్సిడెంట్ అంతా మనం బాగా తెలుసు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ కింద ఒక కమ్యూనల్ కలర్ ఇవ్వాలని చెప్పి చాలా ట్రై చేశారు. మనం చూసాం ఎక్కడ లేని కేరళలో దీని గురించి అన్నిటికంటే పెద్ద గొడవ జరిగింది. హిందువులు వచ్చి క్రిస్టియన్ వాళ్ళని తగలబెడుతున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. అది మొత్తం నెలకు ఇదే గొడవ జరిగింది. ఏ న్యూస్ ఛానల్ ఓపెన్ చేస్తే కానీ మోదీ గారు ఇది చేస్తున్నారు, మోదీ గారు అక్కడ వెళ్ళట్లేదు, ఏం లేదు. రాహుల్ గాంధీ వెళ్ళారు చూడండి, దానికోసం కాంగ్రెస్ 2 సీట్లు కలిచారు. మన అందరికీ తెలుసు కాంగ్రెస్ ఎందుకు కలిచారు. ఎందుకంటే దే ఆర్ సపోర్టింగ్ ద లోకల్ టెర్రరిస్ట్ గ్రూప్స్. వాళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. అది మీటీస్ వైపు కూడా ఉన్నారు. అదేదో మన కుకీస్ వైపు టెర్రరిస్ట్ గ్రూప్ అనుకుంటా కాదు, మీటీస్ వైపు కూడా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళ దాంట్లో కూడా కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న బిరేన్ సింగ్ గవర్నమెంట్ మీద, వాళ్ళ అసెట్స్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఈ బిరేన్ సింగ్ గవర్నమెంట్ ఎవరి కోసం సపోర్ట్ కోసం పనిచేశారో వాళ్ళ మీద తిరిగారు. అది జరుగుతుంది అక్కడ మణిపూర్లో. మీరు చైనాని ఈజీగా బ్లేమ్ చేయొచ్చు. చైనా మణిపూర్ని చాలా దూరం అండి. ఇట్స్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఆర్మ్స్ త్రూ అరుణాచల్ ప్రదేశ్, అక్కడి నుంచి త్రిపుర, అక్కడి నుంచి వచ్చి లాస్ట్ మణిపూర్ రావాల్సి వస్తుంది. అది చాలా లాంగ్ రూట్ అని. కానీ వాళ్ళకి వచ్చేది అరకాన్ సైడ్ నుంచి, దట్ ఇస్ ఫ్రమ్ మయన్మార్ సైడ్ నుంచి. మయన్మార్ లో మనకు తెలుసు పెద్ద ఒక ఉగ్రవాద అటాక్ అక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్న మిలిటరీ మీద. దాని తర్వాత అక్కడున్న మిలిటరీ వాళ్ళు తిరిగి కొడితే కొంతమంది రోహింగ్యాలు మన భారతదేశానికి వచ్చారు రెఫ్యూజీస్ గా. దీంట్లో చాలా మంది మనకు తెలుసు దే ఆర్ యాక్చువల్లీ స్లీపర్ సెల్స్ అంటాం మన ఇంగ్లీష్, టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్. వీళ్ళు హైదరాబాద్ కూడా ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, జమ్మూలో వెళ్ళి సెటిల్ అయిపోయారు రోహింగ్యాలు. వాళ్ళకి UNHCR కార్డ్స్ ఇచ్చేస్తారు. దాని తర్వాత రెఫ్యూజీస్ అయిపోతారు. ఒఫిషియల్లీ వాళ్ళకి నెలకు డబ్బులు కూడా ఇస్తారు. ఆలోచించే ఏం చేయకుండా ఇంటికాడ కూర్చుంటే రాహుల్ గాంధీ స్కీమ్ అలాంటిది. యునైటెడ్ నేషన్స్ కూడా రెఫ్యూజీస్ వాళ్ళు దే గెట్ ఫండ్స్ ఫ్రమ్ ద యునైటెడ్ నేషన్స్ రెఫ్యూజీ UNHCR నుంచి. సో ఇది లోకల్ సపోర్ట్. సో లోకల్ సపోర్ట్ లేకుండా అక్కడ ఏం జరగదు. ఇన్ఫాక్ట్ నేను అక్కడ ఉన్న కొన్ని సర్వింగ్ ఆఫీసర్స్ తో మాట్లాడాను, కానీ వాళ్ళ పేరును చెప్పకూడదు. వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు టాక్ ఆన్ రికార్డ్. కానీ వాళ్ళ లాంగ్వేజ్ నాకు చాలా క్లియర్ గా అర్థమైపోయింది దాట్ అక్కడున్న సిచ్యువేషన్ లో చాలా మట్టి బయట నుంచి ఉన్న ఇంటర్ఫియరెన్స్. ఎందుకంటే ఇది అంతా మొదలైంది అదే కదా. అక్కడున్న డ్రగ్ ట్రేడ్ ని బీరేన్ సింగ్ గవర్నమెంట్ అది కొంచెం డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. అక్కడున్న పాపీ కల్టివేషన్ ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. గోల్డెన్ ట్రయాంగిల్ అక్కడ ఉంది. దానితో జరిగిన గొడవ. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ రిలీజియన్. ఇన్ఫాక్ట్ కేరళలో ఉన్న ఒక చర్చ్ వాళ్ళ ఒక మ్యాగజైన్, రెగ్యులర్ మ్యాగజైన్, ఒక న్యూస్ పేపర్ మ్యాగజైన్ అని చెప్పొచ్చు, వాళ్ళ చీఫ్ ఎడిటర్ ఇది అగైన్ క్రిస్టియన్ హిమ్సెల్ఫ్. చర్చ్ వైపు నుంచి ఆయన మణిపూర్ లో ఒక 2 వారాలు గడిచి ఒక కంప్లీట్ డీటెయిల్డ్ ఎడిటోరియల్ రాశారు. అక్కడ ఇది ఎందుకు మొదలైంది. ఆ ఎడిటోరియల్ చాలా క్లియర్ ఉంది దట్ దిస్ వాస్ డన్ విత్ అన్ అల్టీరియర్ మోటివ్. ఇది మోదీ గవర్నమెంట్ ని డిఫేమ్ చేయడానికి అప్పుడు మొదలైన ప్రాబ్లం. అక్కడి నుంచి మనం చూసాం సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ చేశారు. 2 మహిళలు అక్కడ మహిళల్ని రేప్ చేశారు. ఇట్స్ కండెమ్నబుల్ ఇన్సిడెంట్. కానీ అదే టైంలో సందేశ్ ఖాళీ జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నారు, ఇదంతా సీరియస్ ఇష్యూ ఏం కాదు, డోంట్ ఈక్వేట్ ఇట్ మణిపూర్. అంటే డబుల్ స్టాండర్డ్స్. కోర్టుకే డబుల్ స్టాండర్డ్స్. వన్ రేప్ ఇస్ రేప్, అదర్ రేప్ ఇస్ నాట్ అ రేప్. వాళ్ళకి దట్ ఇస్ ద ప్రాబ్లం. సో అక్కడ వీళ్ళకి మళ్ళీ సపోర్ట్. సో ఈకో సిస్టమ్ ఎట్లా క్రియేట్ అయిందంటే వీళ్ళకి
వీళ్ళ తరఫు నుంచి మీడియా సపోర్ట్, మనం చూస్తున్న యూట్యూబ్ ఛానల్స్, వీళ్ళ సోషల్ మీడియా సపోర్ట్, అది కాకుండా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మణిపూర్ గురించి ఇన్ని ఆర్టికల్స్ వస్తుంది. ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ అటాక్ జరిగిందండి, మన బాలీవుడ్ నుంచి ఒక్క ట్వీట్ వచ్చిందా? ఒక్క ట్వీట్ బాలీవుడ్ ఎవరైనా? వీళ్ళందరూ గాజా కోసం, రఫా కోసం అన్ని చేస్తుంటారు కదా, ఎందుకంటే ఒక మాట లేదు. ఏం హిందూ లైఫ్ చీప్? ఇఫ్ హిందూ లైఫ్ ఓకే టు టేక్? ఇదే మనం అడగాల్సింది. అంటే ఇదే హిందువులు డబ్బులు పెట్టి వీళ్ళ సినిమాలు చూడడానికి వెళ్తారు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్, అది మనం చూసాం. ఇంత చేసిన మోదీ గారికి, అయోధ్యలో రామ మందిరం కట్టించిన మోదీ గారికి అక్కడే ఫైజాబాద్ లో ఓడించారు వాళ్ళు ప్రజలు. అవును. ఒక గుడ్ విల్ అనేది లేదు మన దగ్గర, తీసుకోవడానికి తెలుసు, ఇవ్వడానికి తెలియదు మన దగ్గర. ప్రజల మైండ్ సెట్ కూడా కొంచెం చాలా మారిపోయింది. సర్ప్రైజింగ్. ఉగ్రవాదం వస్తే పోయిందిలే, మనకేం పోయింది అనేది ఆ ప్రాబ్లం. ఒకసారి ఉగ్రవాదులు వస్తే ఏమైతుంది? సాయి గారు చాలా మంచి వీడియో చేశారు దీని గురించి, నేషనల్ స్టాఫ్. అంటే మాకు వద్దు, మాకు డెవలప్మెంట్ వద్దు, మాకు రోడ్లు వద్దు. మహారాష్ట్రలో ఇంత మంచి రోడ్లు, ఇంత మంచి రింగ్ హైవేలు వేస్తున్నారు, కానీ వాళ్ళకి వద్దండి అదంతా. బుల్లెట్ ట్రైన్ వద్దు వాళ్ళకి కావాల్సింది అంటే క్యాస్ట్, వాళ్ళకి కావాల్సింది డబ్బులు, ఫ్రీగా ఇచ్చే కటాకట్ డబ్బులు, ఇదే వాళ్ళకి కావాల్సింది, డెవలప్మెంట్ కాదు. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మణిపూర్ లాంటి ప్లేస్ లో డెవలప్మెంట్ వస్తే వీళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది. టెర్రరిస్ట్ ఇప్పుడు మనం చూసే చాలా మటుకు నాగా ప్రాబ్లం ఉండే. సార్ వాజ్ అ సర్వింగ్ ఆఫీసర్ ఇన్ ద ఎయిర్ ఫోర్స్, సో న్యాచురల్లీ హీ విల్ నో. నాగాలాండ్ ఇష్యూ ఇంత కాంప్లెక్స్ ఇష్యూ ఉండే. నేను పద్మనాభ్ గారు మన ఛానల్ ఇంటర్వ్యూ చేశాను ఇంగ్లీష్ లో దీని గురించి. అండ్ ఇది కాకుండా చాలా మంది మిజో నేషనల్ ఫ్రంట్, మిజోరాంలో పెద్ద గొడవ, అంతా ఒకటి తర్వాత ఒకటి సెటిల్ చేసుకుని వస్తున్నారు. కానీ ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. ఇక్కడ నార్త్ ఈస్ట్ ని కాన్స్టెంట్లీ ఇంగ్లీష్ లో అంటారు కీప్ ఇట్ ఆన్ ద బాయిల్, అంటే మనం చాయ్ తయారు చేసినట్టు నీళ్ళు గరం చేస్తూనే పెట్టుకోవాలి. ఇప్పుడు గొడవ ఉండాలి ఇప్పుడు అక్కడ. సో ఇంట్రెస్ట్ ఉంటుందన్న. సో ఒక సెటిల్మెంట్ కంప్లీట్ పీస్ఫుల్ గా ఉన్న నార్త్ ఈస్ట్ సడన్ గా ఎంత ప్రాబ్లం అయింది చూడండి. కానీ బీజేపీ లీడర్షిప్ లో కూడా దీంట్లో తప్పు ఉంది. ఈ ఎలక్షన్ ఇప్పుడు ఒఫీషియల్ గా మనం చూసే హిమంత బిశ్వ శర్మ ఒఫీషియల్ స్టేట్మెంట్ చెప్పారు, మీరు ఎందుకు క్యాంపెయిన్ చేయలేదు నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఎందుకు క్యాంపెయిన్ చేయలేదు అంటే బీజేపీ లీడర్షిప్ చెప్పారంట, సెంట్రల్ లీడర్షిప్, మీరు అక్కడ క్యాంపెయిన్ చేయకండి, మీరు అస్సాం ఇంకా పక్కన అరుణాచల్ ప్రదేశ్ చూసుకోండి, మిగతా ఎక్కడక్కడ. అది 2 రాష్ట్రాలు బీజేపీ కలిసి, మిగతా ప్లేస్ బీజేపీకి ఎక్కువ ఓట్లు రాలి. ఆఫ్కోర్స్ ఒక్కొక్క సీట్లు 2 సీట్లు అంటే, కానీ అరుణాచల్ ఇంకా అస్సాంలో సీట్స్ ఎక్కువ. సో ఇది మన ప్రాబ్లం ఎక్కడంటే మన టెరనీ ఆఫ్ డిస్టెన్స్ అంటాం ఇంగ్లీష్ లో. ఎక్కడో ఉంది నార్త్ ఈస్ట్, దీనికి ముందు అట్లనే ఉండే కదా. కానీ ఇప్పుడు రైల్ ట్రాక్స్ వేస్తున్నారు, డెవలప్మెంట్ జరుగుతుంది, అంతా ఉంది. కానీ దాన్ని ఆపడానికి మనం ఒకే చైనా పేరు చెప్పి మన ఫైదా లేదు. వీ హ్యావ్ టు క్రాక్ డౌన్ ఆన్ ద లోకల్ టెర్రరిస్ట్ ఆల్సో అండ్ లోకల్ ఈకో సిస్టమ్. అది కాశ్మీర్ లో చేసాం, వీఆర్ సక్సెస్ఫుల్. కానీ ఇక్కడ ఇంకా జరగలేదు. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీ నుంచి అక్కడున్న పండితుల్ని రాత్రికి రాత్రి అక్కడి నుంచి ఎవరు బయటికి తరిమి కొట్టారండి? టెర్రరిస్ట్ చేయలేదు కదా, చేశారు వాళ్ళు థ్రెట్స్ ఇచ్చారు, కానీ చేసింది వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ చేశారు. వాళ్ళ మీద తుపాకీ చూపించి అక్కడి నుంచి వాళ్ళ ఇల్లు గుంజుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పారిపోయారు దాంట్లో. సో ఈ మైట్ బి యువర్ నైబర్, కానీ ఇఫ్ ఈస్ అ టెర్రరిస్ట్ సింపథైజర్ వీ విల్ హ్యావ్ నో సింపథీ విత్. అది మనం నేర్చుకోవాలి. కరెక్ట్. లోకల్ సపోర్ట్ లేకుండా ఇదంతా 100% జరగదు. 100% లోకల్ సపోర్ట్ కావాల్సి దీని అన్నిటికీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.